హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th జనవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన టెట్ పేపర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా లేకుంటే యాడ్ స్కోర్ ఉందా చూద్దాము. అనువంశిక సైకాలజీ ఫస్ట్ క్వశ్చన్. అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణతి చెందడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను పరిపక్వత అంటారు. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ది, ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంతో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాసానికి ఒక ఉదాహరణ. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనేది. ఇది ఆన్సర్ కరెక్టే దీనిది కూడా. కింది సాంఘిక లక్షణాల్లో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది? విరోధం. కరెక్ట్ ఆన్సర్. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్లో ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారతాను అనే కోట్ ఇచ్చారు. ఎవరు? కార్ల్ రోజర్స్. నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారతానన్న కోట్ ఎవరిచ్చారంటే కార్ల్ రోజర్స్. కింది వాటిలో ఒకటి లెక్టర్ స్కేల్లో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఆప్షన్ 4 ఖచ్చితంగా అంగీకరిస్తాను నుండి ఖచ్చితంగా విభేదిస్తాను మధ్య 5 పాయింట్ల స్కేల్లో అంశాలను అంగీకరించడాన్ని లెక్టర్ స్కేల్లో పొందుపరిచాడు. 7th క్వశ్చన్. కింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. ఇతర పనులు చేసుకుంటూ జపం చేయడాన్ని అలవాటుకు ఉదాహరణ. స్వీయ భావనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. నేను దృఢమైన మహిళను అంటే స్వీయ భావన తనకు తాను, కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. మొదటిది, ఆమె తన తల్లితో వివాహానికి పెళ్ళి ఆమె తన బంధువులందరినీ కలుపుకొని ఆనందించవచ్చు. మరియు రెండవది, ఆమె ఇంటి దగ్గరే ఉండి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు మరియు తనకు నచ్చిన ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కస్తూరి ఎదుర్కొనే సంఘర్షణ. ఒకటి ఉపగమ. ఫస్ట్ ఏంటి? మొదట ఆమె తల్లితో వివాహానికి వెళ్ళి ఆమె బంధువులని అందరినీ కలుసుకొని ఆనందించవచ్చు. రెండు ఆనందించవచ్చు కాబట్టి ఉపగమ. కరెక్ట్ ఆన్సర్. అంతఃపరిశీలనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. అంతఃపరిశీలన. ఆ పరిస్థితిలో నేను ఎందుకు ఎలా స్పందించాను అనే అంతఃపరిశీలన. 4th ఆప్షన్. కింది వాటిలో ఒకటి దానివల్ల ప్రవర్తనలో కలిగే మార్పులు అభ్యసనం కాదు. మందులు డ్రగ్స్ వల్ల కలిగేది అభ్యసనం కాదు, ఎందుకంటే అది నెగిటివ్ కాబట్టి. లక్ష్య నిర్దేశిత అభినవ శిక్షణ అది పాజిటివ్, ఈజీగా చెప్పగలుగుతాం. 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఒక క్లిష్టమైన ప్రజలను పరిష్కరించినప్పుడు అతని ఉపాధ్యాయులు ప్రశంసించారు మరియు అతని తండ్రి అతనికి ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. ఇది రాహుల్ అలాంటి మరియు కృత్యాల్లో పాల్గొనేలా చేసింది. స్కిన్నర్ ప్రకారం ఆ ఉదాహరణలోని ఆపరెంట్ ఏంటంటే పజిల్ని పరిష్కరించడం. సెకండ్ కరెక్ట్ ఆన్సర్. వృద్ధులు మరియు అధికారంలో ఉన్న వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనబరచడం మరియు నమస్కారం దీనికి ఒక ఉదాహరణ. నిబంధన. ఆన్సర్ ఇస్ నిబంధన. తారండైక్ అభ్యసనంలో దీనికి ప్రాముఖ్యత ఇచ్చారు. సహజాతాలు. కింది వాటిలో ఒకదానిని పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. పరిపక్వత, అనుభవాలు, సాంఘిక పరిసరం ఉంది. కల్చర్ లేదు. సంస్కృతి పియాజే దళ. వైగోట్స్కి దళ ఉంటుంది. ఒక తల్లి తన చిన్న కొడుకుతో అక్క తన పని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా ఆమెలాగే ప్రవర్తించాలని చెప్పడం దేనికి ఉదాహరణ? బండూరా. ఈ క్వశ్చన్ ఆన్సర్ అంత దృష్టితో కూడిన అభ్యాసం అన్నమాట. 18th క్వశ్చన్. తన మనవడిని సంతోష పెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి తాత హాజరు కావడం దీనికి ఉదాహరణ. బాహ్య ప్రేరణ, ఎందుకంటే వేరే అతను చేస్తుంది కాబట్టి. నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీనికి ద్వారా జరుగుతుంది. గుర్తింపు, పునఃస్మరణ. ఆన్సర్ ఈస్ గుర్తింపు, పునఃస్మరణ 2. ఒక అమ్మాయి 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తర్వాత నృత్య తరగతిలో చేరింది. ఇక్కడ శూన్య బదలాయింపు. 4 సంవత్సరాల తర్వాత సంగీతం ఆఫ్టర్ 4 సంవత్సరాల తర్వాత శూన్య బదలాయింపు. దానికి దీనికి సంబంధం లేదు. కింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాలకు సంబంధించి సరికానిది. సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. సమ్మిళిత పాఠశాల పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా అభ్యసన అవకాశాలను అందిస్తుంది. ఇది పాజిటివ్. అంటే సరికానిది అడిగారు కాబట్టి సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. కింది వాటిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి విచారణ. ఓపెన్ విచారణ అనేది అత్యున్నత స్థాయి.
కింది వాటిలో ఒకటి ఉపన్యాస పద్ధతి యొక్క శ్రేష్టత. ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతి బోధించడానికి మరియు ఇచ్చిన వ్యవధిలో ఎక్కువ విషయాన్ని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో రాంగు అనేటి ఏం కనిపిస్తలేవు. సూచనలు చదవడం ద్వారా పజిల్స్ను పరిష్కరించే పిల్లవాడు బ్రూనర్ ప్రకారం ఈ వికాస దశలో ఉన్నాడు. సూచనలు చదవడం ద్వారా పజిల్ను పరిష్కరించే దశ కంటే పూర్వ సంప్రదాయ స్థాయి. ప్రతీకాత్మక పజిల్స్ చిత్రాలు కాబట్టి ప్రతీకాత్మక స్థాయి. ఆన్సర్ ఇస్ 4. తరగతికి తమ వ్యక్తిగత సమస్యలు తీసుకువచ్చే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? కౌన్సిలర్గా ఉండాలి, అంటే మంత్రకుడిగా ఉండాలి. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. ఐసిటితో అభ్యాసం. ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులకు స్వతంత్రానికి ఇచ్చినప్పటికీ నిర్మాణ లోపం లేదా బలమైన విద్యా ఫలితం లేకపోవడం వల్ల గందరగోళంకి దారితీసే నాయకత్వ శైలి అనుమతిపూర్వక నాయకత్వ శైలి. నెక్స్ట్ 28th క్వశ్చన్. కింది వాటిలో శారీరకం కానీ పిల్లలు వేధింపు రకానికి గుర్తించండి. లైంగిక వేధింపు కాకుండా విద్వేగ నిర్లక్ష్యం, విద్యాపరమైన నిర్లక్ష్యం. శారీరకం కాని పిల్లల వేధింపు కానీ అన్నాడు కాబట్టి ఉద్వేగ నిర్లక్ష్యం, విద్యాపరమైన నిర్లక్ష్యం. అండ్ ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. పాఠ్య ప్రణాళిక కరికులం. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009లో సెక్షన్ 27 ప్రకారం ఒక ఉపాధ్యాయుడు ఈ కింది పనుల్లో ఒకదానిని నియమించకూడదు. జనాభా గణన నిర్వహిస్తాడు, విపత్తు సహాయ నిధులు నిర్వహిస్తాడు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విధులు చేస్తాడు, స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు చేయడట. ఓకే, గృహ సర్వేలు చేయడు. స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు చేయడు. ఓకే, విపత్తు సహాయ విధులు అందిస్తాడు. నెక్స్ట్ తెలుగులో ఏమైనా క్వశ్చన్స్ యాడ్ అయ్యేటివి ఉన్నాయి చూద్దాం. ఆ కొన కూడు ఎటువంటిది? అమృతం వంటిది. నిజమైన దాత ఎలా దానం చేస్తాడు? సంకోచించకుండా చేస్తాడు. అవును. మనుజులు దేన్ని ఓర్చుకోవాలి? కష్టాలను. ఎవడు వంశతిలకుడు? వివేకం కలవాడు. ఓకే. తెలుగు యక్షగాన పరిమాణ క్రమంలో తొలి దశ యక్షగానాల రూపం, గేయ రూపం. యక్షగానాల్లో గానాత్మక పాటకు గల పేరేమిటి? జక్కుల రేకులు. క్రీడాభిరామంలో పేర్కొన్న పాట ఏది? జక్కుల పురంధ్రి పాట. సౌరభి చరిత్ర అనేది జక్కుల కథ. నవరసాలు ఏ సమాసం? నవ అంటే 9 కాబట్టి ద్విగు సమాసం. అతడు వస్తాడో రాడో ఇదే వాక్యం, సందేహార్థక వాక్యం. సంధి అనగా కలిపి రాయడం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులు చేరితే అది సంశ్లేష అక్షరం. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? చూసింది కాబట్టి భూతకాలం. ఆలి పదానికి అర్థం సమూహం. ఖడ్గం పదానికి పర్యాపదాలు అసి కత్తి. కమలాలకు ఆకారమైనవి వ్యుత్పత్తి గల పదం ఏది? కొలను. ఉపాయం అనే పదంలో వాడబడే తెలంగాణ పదం ఇగురం. ఉపాయం ఇగురం. శ్రీ పదానికి నానార్థాలు. లక్ష్మి, సాలెపురుగు. మాతలకు మాత సకల మాత సమ్మేత అనేది గుర్రం జాషువ. చెరబండ రాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు. తెలుగు సంవత్సరాల్లో పేర్లలో మొదటిది ప్రభవ. అతులిత మాదిరి మహిమ దూర్జటి. శ్రీకృష్ణ దేవరాయలతో చెప్పింది దూర్జటి. ప్రకృతి ప్రత్యయ పదని రూపాయనే భాష అని అభిప్రాయపడ్డది వ్యాకర్తలు. ఓకే. ప్రాథమిక దశలో పిల్లలచే నాటకీకరణం చేయించడం వల్ల వారిలో సభాకంపం దూరం అవుతుంది. స్టేజ్ ఫియర్ అన్నట్టు దూరం అవుతుంది. రైట్, ఇది కూడా. మన రాష్ట్రంలో తెలుగు పాఠ్యపుస్తకాలకు గల ఒక లక్షణం బట్టి విధానాలకు దూరంగా ఉండడం. ఓకే, ఇది రైటే. అన్నీ రైటే అండి. ఇందులో కింది వాటిలో దృశ్య శ్రవణోపకరణం కానిది. దృశ్య శ్రవణోపకరణం టేప్ రికార్డు. అవును. దృశ్య శ్రవణోపకరణం కానిది. దృశ్య కాదు, శ్రవణోపకరణం టేప్ రికార్డ్ అవుతుంది కదా. టెలివిజన్, చలనచిత్రం, కంప్యూటర్, టేప్ రికార్డు. దృశ్య శ్రవణోపకరణం కానిది. ఓకే, టేప్ రికార్డు చూడం కదా, చూసుకుంటున్నాం కదా, ఓన్లీ వింటాం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం భాష విహారయాత్ర.
పద్యం లేదా గేయంలోని భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించు బోధన పద్ధతి పూర్ణ పద్ధతి. ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించేదాన్ని పూర్ణ పద్ధతి అంటారు. ఖండ పద్ధతి అంటే సగం సగం చెప్పడాన్ని ఖండ పద్ధతి. నెక్స్ట్ ఇంగ్లీష్, అది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఏం కాదు, అది కరెక్ట్ ఉంటాయి. పారాగ్రాఫ్ కానీ చూద్దాం. ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ ఫినిష్డ్. ఎర్రర్ ఎందులో వచ్చిందంటే సి. మచ్ గిఫ్ట్స్ అండ్ మచ్ గిఫ్ట్ అని రావాలవచ్చు. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంట్. ఐ మేక్ ఇట్ ఏ రూల్ టు గెట్ అప్ ఎట్ 6. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రూస్. Certify అట. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ద ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. PSQTR. చూస్ ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. ఆస్పీషియస్. డైరెక్ట్ స్పీచ్. ఇందులో షీ ఎక్స్క్లైమ్డ్ వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. అక్కడ మార్క్స్ చూడాలి, ఐడెంటిఫై మార్క్స్, అది ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఏం లేదు ఎక్కువ. వి మిస్డ్ ద ఓపెనింగ్ సెరమనీ డాష్ బీయింగ్ లేట్. ఫర్ బీయింగ్ లేట్. ఫస్ట్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే ఎర్రర్ ఎక్కడ ఉంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ ద్వారా. 2² హోల్ స్క్వేర్ ఎంత? 2^4. 2^4 అంటే 2 2 4, 4 2 8, 8 2 16. ఆన్సర్ 16, రైట్ ఆన్సర్. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలు మరియు కొన్ని మినీ ట్రక్కు 6 చక్రాలు ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? ఆన్సర్ 15. అంతేనవచ్చు. ఓ రవాణా 4 చక్రాలు, మినీ వ్యాన్కి 6 చక్రాలు ఉన్నాయి, మొత్తం 25 వాహనాలు ఉన్నాయట. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయని అడుగుతున్నాడు. 25 వాహనాలు ఉంటే అందులో వ్యాన్లు ఎన్ని? నెక్స్ట్ 93 క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం? సమబాహు త్రిభుజం. ప్రతి భుజం యొక్క భుజం పొడవు దాని చుట్టుకొలత 3వ వంతు ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ ఒక చతురస్రం మరియు దీర్ఘచతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయా? చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘచతురం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు. అయితే దీర్ఘచతురం యొక్క వెడల్పు ఎంత? 3 సెంటీమీటర్లు. 5 సంఖ్యల సగటు 96. ఆ సంఖ్యలోని ఒక దాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. ఆయన తొలగించిన సంఖ్య 92. ఈ ప్రాబ్లం చేస్తే 7 × 1/2 7.5 అవుతుంది అట. 2 ఆప్షన్స్ ఇచ్చినట్టు ఇవి లేవు. చతురస్ర చుట్టుకొలత 64 సెంటీమీటర్లు. చతురస్ర వైశాల్యం ఎంత? ఈజీగా చేయొచ్చు. 9, 8, 6 అంకెలకు ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్య భేదం 4176. స్థాన విలువల భేదం. ఒక చదరపు మీటర్ ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం? ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం? 10,000 అంతే. 10,000 చదరపు మీటర్లకు సమానం. ఎందుకంటే చదరపు మీటర్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్. సంపూర్ణ కోణం యొక్క కొలత 360 degrees. ఒక సంఖ్య 2 రెట్ల నుండి 13ను తీసివేస్తే 25 వస్తుంది. దాన్ని సమీకరణం 2x - 13 = 25. ఇందులో ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి లేనట్టే ఉన్నాయి. 2 power 3 × 10 power అంటే 1,60,000ని ఏ విధంగా రాయొచ్చు? 2 power 8 × 5 power 4. ఒక వృత్తాల వరుస వ్యాసం మరియు వ్యాసార్థాల నిష్పత్తి 2:1. చతురస్రాకార పిరమిడ్లో ఉండే చతురస్రాకార ముఖాల సంఖ్య 4. చతురస్రాకార పిరమిడ్ కాబట్టి ముఖాలు 4 ఉంటాయి. దీని 32. చుట్టుకొలత 36 సెంటీమీటర్ మరియు అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్లు కలిగిన సముద్విబాహు త్రిభుజం వైశాల్యం 60. ఇది ఆన్సర్. -2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం 1:1. కింది వస్తువులను 4 పిల్లలు సమానంగా పంచుకోవాల్సి వస్తే దేనికి సమానంగా విభజించలేము? 109, 42ని సమానంగా విభజించలేము. 2 ఆప్షన్స్ ఆన్సర్లు ఇట్లా ఏది లేదు, అన్ని కరెక్ట్ ఆన్సర్సే ఉన్నాయి.
మెథడ్ నుండి కూడా అన్ని కరెక్ట్ ఆన్సర్సే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ చూద్దాం. మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువబడే మొక్క యొక్క భాగం ఆకు. ఆహార కర్మాగారం అని పిలువబడేది ఆకు. ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? విత్తనాలు మరియు ఆకులు రెండు. విత్తనాలు మరియు ఆకులు అన్నట్టు. ఆకులు తింటామా? ఆవాల మొక్కలో ఏ భాగం తినదగినది? విత్తనాలు మాత్రమే. ఆవాల ఆకులు కూడా తింటారా? ఇది ఒక డౌట్ క్వశ్చన్ అండి, ఒకసారి చూసుకోండి. ఎన్నో క్వశ్చన్ అంటే 122. విత్తనాలు మరియు ఆకులు అట రెండు. మానవ కంటి గుడ్డులో బయట నుండి కనిపించే భాగం 1/6. ముక్కులో ఏ భాగం వాసన కలిగిన రసాయన సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటుంది? ముక్కు లోపలి గోడలు. జట్రోఫా మొక్కలోని ఈ భాగం నుండి తీసిన పదార్థాన్ని బయోడీజిల్గా మార్చడానికి ఉపయోగిస్తారు. విత్తనాలని. ఇది రైట్ ఆన్సర్. ఇన్సులిన్ గురించి కింది వాక్యాలు సరైనది. క్లోమంలోని లాంగ్రహాన్స్ పుట్టుకలోని బీటా కణాలు ఇన్సులిన్ని స్రవిస్తాయి. త్వరగా యుక్త వయసుకు చేరుకోవడం. పాడి జంతువులలోని హార్మోన్ ఇంజెక్షన్లు అధికంగా వాడడం వల్ల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండడంతో మానవులు ఏ ఆరోగ్య సమస్య వస్తుందంటే త్వరగా యుక్త వయసుకి చేరుకోవడం. అవును. 6వ తరగతి బాలుడు అరవింద్ తాను 7 బకెట్ల నీటిని ఉపయోగించారని చెప్పాడు. ఈ నీటి పరిమాణాన్ని కొలవడానికి కింది వాటిలో ఏది సరైన ప్రమాణం? లీటర్లు. స్వయంగా మట్టి మార్పిడి నేల యొక్క లక్షణం. స్వయంగా మట్టి మార్పిడి నలుపు నేల యొక్క లక్షణం, నల్లరేగడి అన్నట్టు. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఇలా అంటారు. అక్విఫర్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. అశ్వఘోషుడు కుషానుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం బుద్ధ చరిత్ర. 17-18వ శతాబ్దంలో మొఘల్ పాలనకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణకు చెందిన తెలుగు యోధుడు మరియు జననాయకుడు సర్దార్ సర్వై పాపన్న. అన్నపూర్ణ పథకం కార్డుదారుడు మరియు నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఇంత పరిమాణంలో బియ్యంను ఉచితంగా పొందుతారు. 10 కిలోలు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపంలో ఒకటైన స్తూపం మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారంలో పెద్ద అర్ధగోళకరంగా గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. సాంచి స్తూపం. 1191 CEలో ఆఫ్ఘన్ సుల్తాడైన సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించిన చెహమనాస్ పాలకుడు. పృథ్వీరాజ్ 3. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే 3 జాబితాలో దేని కిందికి వస్తున్నాయి? కంప్యూటర్ దేని కిందకు రాని అంశంగా గుర్తించండి. రాని అంశంగా అని అన్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్. డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్. 6వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు బింబిసారుడు. నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారాలు 1958లో హర్కోట్ అండ్ వారిపోర్ట్. 144. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో దేవాలయాల్లో మరియు రాజదర్బార్లో ఈ నృత్య రూపంను దేవదాసులు ప్రదర్శించేవారు. సదిర్ నృత్యం. 2 ఆప్షన్కి సంబంధించి ఏది లేదండి. ఖాళీని పూరించండి అనే ప్రశ్న తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో 1. ఖాళీలు 1 లేదా 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రారంభంలో మాత్రమే ఉంచాలి. నాగార్జున సాగర్ డ్యామ్ మరియు మున్నేరు నది అన్నవి వరుసగా ఇలా పిలువబడతాయి. నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో సాంఘిక పరిసరం, మున్నేరు నది సహజ పరిసరం. 149 క్వశ్చన్ ఆన్సర్ వ్యక్తిగత కృత్యం అని ఇచ్చారు. ఇదేమో ఒక 4వ తరగతి విద్యార్థి తన సొంత ఇంటి పంటను గీయగలుగుతాను అభ్యసన సూచిక. ఈ విద్య ప్రమాణానికి చెందింది. చిత్రాలు గీయడం, నమూనా తయారు చేయడం, భావ ప్రసారం. ఇందులో ఒకటే క్వశ్చన్ డౌట్ ఉందండి. అంతే. థ్యాంక్ యూ.